అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ధర్మేంద్ర ప్రధాన్ చేసిండు రిజైన్. దేశమంతటా దేత్తడిగైతుంది సెలబ్రేషన్. పేపర్ లీక్ అంతటా కామన్ అన్న బండి దండి అరుచుకుంటుర్రు ఈ మాటలు ఇన్నోళ్ళుండి. తప్పదాగొచ్చిండు సారు బడికి. ఏం అవార్డు ఇస్తారో మరి ఉపాధ్యాయుడికి. 12 ఏళ్లు పవర్లున్న పార్టీకే డేంజర్ వచ్చిందని ఓ దిక్కు దేశంలో ఉన్న కమలం లీడర్లంతా డ్యామేజ్ కంట్రోల్ మీద నజర్ పెడితే బండి సంజయ్ మాత్రం నా వంతు సాయం చేస్తా అని నలుగురిలో వచ్చి మాట్లాడి పువ్వు పార్టీని పురా ఖరావు పట్టించే మాటలు అనబట్టిండట. ఏ ఊకమ్మ, వెనకంగా గంత సపోర్ట్ చేస్తున్న పార్టీని ఎందుకు ఇరకాటంలో పెట్టి ఇగ్రం చేస్తాడు అని అంటే ఇక చూడు మీరే. ముచ్చటేందో మేం కాదు గాని మన ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మాన్యశ్రీ బండి సంజయ్ సార్ గారే సెలవిస్తారు ఇనుర్రి. నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. దేశంలో పరీక్ష పేపర్ లీక్ గాని రాష్ట్రమే లేదు అని ఖుద్దు సెంట్రల్ మంత్రి సారే కుల్లా చెప్తున్నాడు. ఇట్లేగా సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు అన్నాడో లేదో ఇక్కడ జనాలే కాదు జంతర్ మంతర్ కాడున్న జంజీ పోరలు కూడా హిందీలకు ట్రాన్స్లేట్ చేసుకొని మరీ తెలుసుకొని సురుకులు అంటిస్తున్నారు సోషల్ మీడియాలో. 10th హిందీ పేపర్ లీకుల A1 గా ఆయన పేరెక్కే వరకలా పట్కపై లోపరేసిరట కదా. ఈసారి వారేనా ఆయన? అందుకేనా ఇప్పుడు పేపర్ లీకులు అనేటివి కామన్ అన్నట్టు కామెంట్లు చేస్తుండో అని నార్త్ కేలు కూడా నరాలు తేలే కోపంతో పోటీల మీద పోస్టులు వేస్తురట. ఓ దిక్కు పెద్ద కమలయ్య మోడీ సారేమో పేపర్ లీక్ అవుడు చాలా బాధాకరము అని సెల్ఫీ వీడియోలు పెట్టి దానికి కూడా బాగా లైకులు వచ్చినాయని సంబరపడుతుంట ఇంకో వీడియో పెడతాడు. ఇంకో దిక్కు ఇసొంటి సెంట్రల్ మంత్రులేమో దేశంలో పేపర్ లీకులు కానీ రాష్ట్రమే లేదు, దానికి ఎందుకు ఇంత పంచాయతీ అన్నట్టు మాట్లాడతారు. పేపర్ లీకులు కాకుండా చూస్తాము, స్టూడెంట్ల భవిష్యత్తు బర్బాద్ కాకుండా చర్యలు తీసుకుంటాము, విద్యా వ్యవస్థను మంచిగా చేస్తాము అని ఫార్మాలిటీ కన్నా పబ్లిక్ లో చెప్తురు కావచ్చు అనుకుంటే బండి సంజయ్ మాత్రం అడుగు ముంగటికేసి ఈ తీరులో మాట్లాడే వరకలా అసలే మంట మీద ఉన్న విద్యార్థి లోకము ఇంకింత మండి పడుతున్నది. మరి ఇంట్లో మనిషి మీద పోక్సో కేసు అయినా 10,000 తప్పకుండా పదిలంగా కాపాడుతున్న పార్టీ సైడ్ నిలబడి ఆయనతో రుణం తీర్చుకుందామని ఇట్లా ప్లాన్ వేసిండో తెలియదు గాని ఇసొంటి మాటలే పురాగా వాడిపోయేటట్టు దేశంలో కబలం ఇంకోసారి ఇచ్చుకోకుండా చేస్తాయని సొంత పార్టీ లీడర్లే నెత్తులు కొట్టుకుంటారట పాపము. బండి పేరు మీద భాజపాకు స్టేట్ లో వచ్చిన చెడ్డ పేరు చాలదేమో అన్నట్టు నేషనల్ లెవెల్లో కూడా నెత్తి నొప్పులు తెప్పించే పనుల పడ్డా ఏంది అనుకుంటా కరడు కట్టిన కాషాయం పార్టీ లీడర్లే కంగారు పడుతున్నారట. మరి అవుతున్న పంచాదికి ఇంకింత ఇతనాలు పెట్రోల్ పోసి మండిస్తున్న బండి సంజయ్ మాటలకి హైకమాండ్కి వెళ్ళి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిగా. చెయ్యి చూసి మనుషులకు జాతకం చెప్పుడు అయిపోయింది. దోషాలు తొలగించే పూజలు చేసుడు ఓడిచింది. సినిమా యాక్టర్ల క్రేజ్ ఎంత ఉంటది, ఏ సినిమా ఫెయిల్ అయిపోతుంది, ఎవల సంసారం కూలిపోతుంది, విడాకుల ఎవరు విడిపోతారు, సంతాన యోగం ఉంటదా ఉండదా అని చెప్పుడు జరిగింది. ఆఖరికి పొలిటికల్ పార్టీలు ఎవ్వి గెలుస్తాయి ఎవ్వి ఓడిపోతాయి అని చెప్పుడు కథమైంది. అవన్నీ చెప్పి ఫుల్ మార్కులతో సక్సెస్ అయినట్టు ఇక ఇప్పుడు ఉద్యమాల మీద పడ్డాడయ్యో వేణుస్వామి అనే మోతెవారి చూడు రేమంటుండో. ఇందుగలడందులేడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండన్నట్టు వేణుస్వామి చెప్పని జాతకం లేదు, చెయ్యని పూజలు లేవు పోరి. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నట్టు భవిష్యత్తు బరాబర్ తాను కనికే కనిపించినట్టు తనకు 100% స్ట్రైక్ రేట్ ఉన్నట్టు ఇప్పటికి ఏదో ముచ్చట ముంగటేసుకొని చెప్తూనే ఉంటాడు. ఇంతకి ఇప్పుడు ఏం చెప్పిండనంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. 100% తక్కువ కాకుండా 100కు 100% తప్పకుండా వేణుస్వామి మాటకు తిరుగు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారట. మరి సిజేపీ పార్టీలకు ఎటువంటి నష్టం జరగదా అని అంటే సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు ఖచ్చితంగా కటకటాల పాలవుతారట. మరి వాళ్ళెవలో కూడా చెప్తే మంచిగా ఉండరంటారా? అట్లా ఎప్పుడు వేణుస్వామి కుదరదు అంటున్నారు ఆయన చెప్పే జాతకాల బలం తెలిసిన వాళ్ళు. అట్లనే సిజేపీ పార్టీతో ఎవరికి లాభమో ఎవరికి నష్టం అని చెప్పుకుంటా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్టీ వల్ల
100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. షష్టాష్టకాలతోని బీజేపీ పార్టీకి కష్టకాలం వస్తుందట. కాక్రోజ్ జనతా పార్టీ బీజేపీ పార్టీకి బీపీ ఒక్కటే వెంచుడు కాదు, షుగరు, గుండెపోటు, నరాల వీక్నెస్ తెప్పించి ఆరోగ్యం ఆగమాగమైతే చేస్తారట. ఆ పార్టీ గుర్తు కమలం పువ్వును కకావికలం చేస్తుందట. తామర పువ్వు రెక్కలు ఉడగొట్టి అందం సందం లేకుండా చేస్తాయట కాగోజ్ పురుగులని తెల్ల పేపర్ మీద బాక్సుల తీరుగా గీతలు కొట్టి రాహువు కేతువు అనుకుంటా ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. ఇక ఈ ముచ్చటిన బీజేపీ పార్టీలు ఉత్తగానే ఊకుంటారా? ఓ వేణుస్వామి చెప్పినట్టే జరుగుతాయి. పోయినసారి ఎన్నికల ఆంధ్రాలో జగన్ గెలుస్తారని చెప్పిండు. ఇప్పుడు అక్కడ సీఎం ఆయనేనాయే. తెలంగాణలో కేసీఆర్ 3వ సారి ముద్దుగా సీఎం అవుతారని బోటి మీద గీతలు గీసి చెప్పిండు. అది కూడా నిజమే ఆయే. రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టరని చెప్పిండు. వాళ్ళకు క్లింకార పుట్టగానే పాయే, తర్వాత కవల పిల్లలు జన్మించగానే పాయే. ఏ వేణుస్వామి చెప్పిండంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు తొడపాసం పెట్టేట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయితే ఏదో ఒకటి పబ్లిక్ లో నాంతున్న టాపిక్ పట్టుకొని దాని మీద జాతకం చెప్పినట్టు చేసి సొమ్ము చేసుకుంటున్నాను అంటున్నారు. ఇతగాడు చీకట్ల బాణాలు వేస్తా ఉంటాడు. ఒకవేళ అడ్డిమారి గుడ్డి దెబ్బలు తాకితే నేను చెప్పిందే జరిగిందని చెప్పుకుంటాడు. ఒకవేళ జరగకుంటే సపోర్ట్ చేయకుంటూ ఉంటాడు. అన్ని ఫేమస్ అయ్యే కథలు తప్ప సరుకు లేదు, సబ్జెక్టు లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? చేస్తే ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ చేస్తే సిజేపీ పార్టీకి తల వంచినట్టు అవుతుంది బీజేపీ పార్టీ అని అట్లనే కొనసాగిస్తారా? వేణుస్వామికి జాతకమన కలిసి వస్తుందా? ఇగో ఇవన్నీ ముంగట చూడాలిగా. అందరని కాదు గాని కొందరు మోడీ భక్తులు మాత్రము సిజేపీ నిరసనని సీరియస్ గా ఖండించిండ్రు. ఇదంతా బయటి దేశాల కుట్ర అనుకుంటా మాల్ మసాలా కలిపి వాట్సాప్ లా వడ్డిచ్చిర్రు. సోషల్ మీడియా అన్నాక ఒక్కోలు ఒక్కో తీరు మాట్లాడతారు. నిజాలు తెలిసినాడు నీరుగారి పోతారు తీ అని ఊకుండ్రు చాలా మంది. ఆఖరికి బీజేపీ లీడర్లు కూడా బయటకు వచ్చి గట్లని మాట్లాడిండ్రు. కానీ మొత్తానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిటీతోని అట్లా మాట్లాడిన వాళ్ళ ముఖాలు మాడిపోయినాయి కావచ్చు. పోండ్రి, అరే పిల్లలు చచ్చిపోయిర్రు, పేపర్ లీక్ బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని లాఠీ చార్జీలు కూడా లాపర్వా అనుకుంటా స్టూడెంట్లు జంగి చేస్తుంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోజ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. విద్యార్థులతోని విదేశీ శక్తులు చేస్తున్న నిరసనలు ఇవి. జంతర్ మంతర్ కాడైతున్న జంగుకి పక్క దేశాలకెళ్ళి ఫండింగ్ వస్తుంది. ఖలిస్తాన్కెళ్ళి కట్టలు వస్తున్నాయి. ఖతర్ నుంచి కమ్మటి తిండి వస్తుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలని అవతల దేశాల అరాచక శక్తులు పంపుతున్నాయి అన్నట్టు మాట్లాడారు కదా ఇక్కడ బీజేపీ లీడర్లు. అట్లా ఆవేశం మీద మాట్లాడిన సొంత పార్టీ లీడర్లకే సో ఎచ్చతట్టు ముఖం మీద కొట్టినట్టు అసలు ముచ్చట చెప్పింది సెంట్రల్ సర్కార్. ఇట్లా ही ऑल्सो मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ఢిల్లీలో అవుతున్న నిరసనకు బయట దేశాలకెళ్ళి పైసలు వస్తున్నాయని చెప్పేందుకు ఆధారాలు ఏం లేవు, మాతానసొంటి సమాచారం లేదు అని చెప్పి విన్నారు కదా. మరి మాట ఎవలో బీజేపీ అంటే పడని ప్రతిపక్ష పార్టీలో మోడీ అంటే ముఖం తిప్పుకునే సంఘాలో కాదు, స్వయానా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపున అఫీషియల్ గా మాట్లాడుకుంటా రణ్ధీర్ జైస్వాల్ సారే చెప్పిన ముచ్చటిది. ఇక చెప్పురా, జంజీ పిల్లలు చేస్తున్న నిరసన కాడికి పాకిస్తాన్కి వెళ్ళి పచ్చిమిర్చి బజ్జీలు, చైనాకెళ్ళి శనగగుడాలు, సమోసాలు వస్తున్నాయి అనుకుంటా వాట్సాప్ యూనివర్సిటీ మెంబర్లు వరుస పెట్టి తిప్పిర్రు, పోటీల మీద పోస్టులు వేసిరు కదా. ఇప్పుడేమంటారు మరి అని అనుకుంటా నీటి పేపర్ లీకు నిరసనకు మద్దతిచ్చేటోళ్ళంతా నీటుగా రాసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. సెంట్రల్ సర్కార్ చెప్పిన మాటలైన కాషాయం పార్టీ వాళ్ళేమో ఇవాళ పొద్దునాక కూడా బయట దేశాల కుట్ర అనుకుంటా బద్నాం చేసి బట్టగాల్సి మీదేసి మన చేతికి మట్టట్ట కుట్ట మసిబూసి మారేడుకాయ వేసే ముచ్చట్లు ముంగటేసి కుట్టింగ్ కదా. కానీ మన గవర్నమెంట్ ఇట్లా క్లారిటీ ఇచ్చినాక రేపటి సంది వాట్సాప్ లో ఏమని ఫార్వర్డ్లు చేయాలి, ఏం స్టేటస్లు పెట్టుకోవాలని మస్తు పికర్లూరు కావచ్చు అనుకుంటా జెన్జీ జనాలంతా ఇన్స్టాల జనంతా గట్టిగానే ఆరుచుకుంటారు పోరిగా. మైకు మూతి కాడ పెడితే సర్కార్ పబ్లిక్ కు ఎసొంటి సాయం చేయాలి, ఏమేమి ఇయ్యాలి, ఎట్లా పని చేయాలని అడిగితే చాలా మంది ఏమంటారు, మాకు ఫ్రీగా ఏమి ఇవ్వకుండా మంచిదే సార్, దేశంలో విద్య వైద్యం 2 ఫ్రీగా ఇస్తే చాలు సార్ అని మాట్లాడతారు. అట్లా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పిల్లలను మాత్రము ప్రైవేట్ బడికి పంపుతుంటారు. 1000 లక్షలు ఫీజులు కట్టుకుంటా గొప్పలు చెప్పుకుంటారు. అంటే
చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టు ఉంటారు చాలా మంది. కానీ ఈసారి మాత్రం వేరే లెవెల్ ఉన్నాడు పోండ్రి. అగో ఇది ఎక్కడి యంత్రం కావచ్చు. బడి పిల్లలు కూర్చునే బల్లల మీద పెద్దోళ్ళు కూర్చొని పాఠాలు వింటున్నారు. ఆ నడిమిట్లున్న పెద్ద మనిషి కోటేసుకొని పెద్ద పెద్ద చదువులు చదివిన తీరుగానే ఉన్నాడు. అయినా బడిల పాఠాలు వింటున్నాడు. ఇది ఎక్కడి చిత్రం కావచ్చు అనిపిస్తుంది కాదు. కానీ ఈసారి ఆషామాషి ఆఫీసర్ కాదు, ఓ జిల్లా కలెక్టరు. అవును, ఆయన కొడుకుని సర్కారు బడిలో చేర్పించి ఇక ఆడ చదువు ఎట్లా సాగుతున్నదో స్వయంగా తెలుసుకునే తానికి స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్లో కూర్చున్నాడు. ఇక నేను ఇక్కడ కలెక్టర్ తీరుగా రాలేదు, ఓ విద్యార్థికి తండ్రికి వచ్చిన. నేను ఇప్పుడు ఆఫీసర్ని కాదు, మీ స్టూడెంట్కు తండ్రిని గంతే అని కొడుకు పక్కకు కూర్చున్నాడు. ఈ రోజుల కొడుకులు బిడ్డలను సర్కారు బడిలో చదివించే ఆఫీసర్లు ఉన్నారా? అది కూడా ఓ జిల్లా కలెక్టర్ అయి ఉండి ఎన్ని లక్షలైనా ఫీజులు కట్టి పిల్లలను కార్పొరేట్ బళ్ళలో చదువులు చదివియొచ్చు. అసొంటిది ఓ జిల్లా కలెక్టర్ సర్కారు బడిలో కొడుకుని చేర్పించిందా అని పరిచయం అయి ముచ్చటే కదా. కానీ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ మాత్రము ఆయన కొడుకు ధీరచరణ్ రెడ్డిని డివిఎం సర్కార్ బడిలో చేర్పించిండు. అంతకుముందు కూడా విజయవాడలో సర్కార్ బడిలోనే చదివిందట ధీరచరణ్. ఇగో ఇసొంటి ఆఫీసర్లు ఉండాలి. ఇంతసేపు బడిలు బాగుపడాలని స్పీచ్లు ఇచ్చుడు, ఎట్లా నడుస్తున్నాయని చెకింగ్లకు వచ్చుడు, ఒకరిద్దరు పంతులను సస్పెండ్ చేసుడో కాదు, కన్న పిల్లలను కూడా అదే బడిలో చేర్పియాలి. అప్పుడే సర్కార్ బడులు వాటికి అయ్యే బాగైతాయి. అప్పుడప్పుడు ఈ కలెక్టర్ సార్ తీరుగా బడికి పోయి పిల్లగాని చదువు చక్కదనంగా సాగుతున్నదా లేదా అనేది కూడా అరుచుకోవాలి. అట్లయితే బడి పంతులు కూడా పై దగ్గర పెట్టుకొని భయంగా పనిచేస్తారు. కామన్ పబ్లిక్ కూడా సర్కార్ బడులకే పంపేందుకు కాయ చూపిస్తారు. చదువులు మంచిగా సాగుతాయి. అంతేగాని గొంగొట్ల భూ వేసుకొని తినుకుంటే ఇంటికలు వస్తున్నాయని ఏరేసినట్టు పిల్లలను ప్రైవేట్ బడిలకు తోలి సర్కార్ బడులలో మంచి చదువు చెప్పాలనంటే ఏం ఫాయిదా ఉంటది? అందుకే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్కు సెల్యూట్ కొడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. ఇటువంటి ఆఫీసర్లు జిల్లాకు నలుగురుంటే దేశం మొత్తం బాగుపడుతుందని మాట్లాడుకుంటారు. ఇక విద్యాశాఖలో పనిచేస్తున్నోళ్ళు ఏడాదికి ఉత్తమ పంతులకు అవార్డులు ఇస్తుంటారు. దానికి చాలా మందే పోటీ పడుతుంటారు. అందరూ మంచిగా పాఠాలు చెప్పిన వాళ్ళే, పిల్లలకు మంచి మార్కులు వచ్చేటట్టు చేసిన వాళ్ళే. గంతమంది నడుమ ఎవలకు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వాలనో తెలియదు ఆఫీసర్లకు. కానీ ఈసారి సెలెక్ట్ చేసేటోళ్లకు గీ పంతులయ్య కంట్ల పడాలి గాని ఖచ్చితంగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వాల్సిందే. వారే వా, పంతులు అంటే నువ్వేపో. నీ అంత ఉత్తమ ఉపాధ్యాయుడు దునియా మొత్తం ఎంకులాడినా దొరకడు కావచ్చు. అరే ఎల్లెలకల వాడదు ఉసుక్కున మెడలిరిగినా అంటే ఇంత టానిముత్యం అసంటి పంతులు మాకు కరవైతాడు. పిల్లలు చేయబట్టి లేపుతున్నా కూడా లేవస్తలేదంటే నీది చిన్న కష్టం కాదు సారు. అరే అట్లనే పండుకో, లేచి కూర్చోవాలని ఆరాట పడుతున్నావు, పిల్లలకు పాఠాలు చెప్పాలని తపన పడుతున్నావు, కానీ నీతోనే అయితలేదు. కొంపలి మునిపోయి నష్టం ఏం జరుగుతలేదు. హాయిగా వండుకో, స్వర్గం అంచులలా తేలియాడు కొద్దిసేపు. అట్లా ఒళ్ళు మరిచి బల మీద వండుకోపో. ఈ ఆదర్శ పంతులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడులు గిరిజన బడిలో పాఠాలు చెప్పే పంతులు. ఇక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఎప్పటి తీరుగా బడికి వస్తే మంచిగా ఉండదు అనుకున్నాడో ఏమో, బయట బార్ షాప్ లో బాజాప్తా తాగిండు కావచ్చు. మరి అక్కడ నుంచి బడిదాకా ఎట్లొచ్చిండో ఏమో గానీ ఈడ ఈ తీరుగా సర్కస్ ఆడినంత పని చేసిండు. అవు మర్చిపోయిన ఇంత మంచి సార్ పేరు రమణ, అందుకే కావచ్చు రమణీయంగా తాగి రందు లేకుండా వచ్చిండు. మరి ప్రతిరోజు ఇంతే కండిషన్ లా ఏ స్టడీ అని అనుకుంటా బడికి వచ్చి చాక్ పీస్ పట్టి బోర్డు మీద అక్షరాలు రాసి పాఠాలు చెప్తున్నాడా, లేకుంటే ఇవాళ ఒక్కరోజే ఇట్లా అనేది తెలియదు. గానీ చాక్ పీస్లు పట్టే చేతులతోని మందు బాటిల్స్ ఎత్తిండు. మంచి మాటలు చెప్పే పంతులు మత్తుల మునిగి తేలుతున్నాడు. అందుకే ఇంత మంచి సార్ మాకు ఇంకెక్కడ దొరకడు. ఇతగాడి కళాఖండాలను వీడియో రూపంలో భద్రపరచాలని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇంకేమున్నది, ఫుల్ బాటిల్ అయితే ఒక్కసారి ఎక్కిచ్చినట్టు మస్తు చక్కర్లు కొట్టింది ఈ వీడియో. ఏపీ తెలంగాణ నీళ్ళు కల్పని మందు తీరుగా మస్తు వైరల్ అయింది. అట్లిట్లా సర్కార్ ఆఫీసర్ల చెంతకు కూడా చేరింది కావచ్చు. సారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇగో మీ ఏలుబడిల బడుల పంతులు గింత కూడా భయం లేకుండా తాగుతున్నారు. ఇట్లా కంట్రోల్ చేయరు సారు. నేటి బాలలు రేపటి పౌరులు కాదు. ఇగో ఇటువంటి పంతులు రేపటి తాగుబోతులు అవుతారు కావచ్చు అనుకుంటా ఈ తాగుబోతు పంతులు కళాఖండాన్ని చూసిన జనాలు అనుకోబట్టిరిగా. ఒక రోజు ముందే చెప్పిండు కదా కేటీఆర్ సారు, మోడీ నువ్వు ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, జంజీ పిల్లలను తక్కువ అంచనే ఇచ్చినావు, కొరివితోని నెత్తిగోక్కున్నట్టు చేస్తున్నావు, వాళ్ళు పట్టిన పట్టిడవరు, ఫలితం వచ్చేదాకా పోరాటం చేస్తారు అని నిన్ననే చెప్పిండు కదా. ఇగో ఇవాళ ఫలితం రానే వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, వారే వా, దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని పని జంజీ పిల్లలు సాధించారు. జంగు లేపితే సెంటర్ సర్కార్కు చెమటలు పట్టుడే కాదు, చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దడుచుకొని రాజీనామా చేయక తప్పలేదు. పేపర్ లీక్ మీద చూసుకుంటా ఊకుంటే భయం లేని కోడి బాజార్లో గుడ్డు పెట్టినట్టు సెంటర్ సర్కార్ చేతులు కడుక్కున్నట్టు చేస్తుంది. దేశంలో ఇది ఒక సాంప్రదాయం తీరుగైతుందని గట్టి పట్టుబట్టిరు జంజీ పిల్లలు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా పట్టిడవలేదు. సోనం వాంగ్చుకు నిరాహార దీక్ష చేసిన, ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముంగడ ధర్నా కూర్చున్నా సెంటర్ సర్కార్
చెక్కు చెదరలే. కానీ జెన్జీ యూత్ పిల్లలు మాత్రము విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్ మంతర్ ను ఇడిచిపెట్టే ముచ్చటే లేదనే వర్కల సెంటర్ సర్కార్ కు చెమటలు పట్టినాయి గట్టిగా. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు దయచేసి రాజీనామా చేయని ఆయన అన్నట్టు మంత్రి కొలువులకెళ్ళి తప్పించిరు. ఇక ఇదే ముచ్చట్ను ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియాలో ఆయన ఖాతాలు ఇట్లా రాసుకొచ్చిండు. నేను యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేస్తున్నా. ఈ దేశం అసలైన శక్తి యువతనే. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోలేదు. యువత చదువు మీదనే శ్రద్ధ పెట్టాలే. నాకు మంత్రి పదవి ఇచ్చిన మోడీ సార్కు శనార్థి అన్నట్టు రాసుకొచ్చింది. ఇట్లా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉత్తరాన్ని మోడీ సార్కు పంపినట్టు కూడా చెప్పిండు. ఇక దీంతో జెన్జీ పిల్లలు జంతర్ మంతర్ కాడ మనం విజయం సాధించినాం అన్నట్టు సంబరాలు చేసుకుంటూ మొదలైందట. పట్టిన పట్టిడవకుండా ఎంత కష్టమై నోర్చుకొని అనుకున్న సాధిస్తే వచ్చే సంబరము చిన్నగుంటదా? అరుపులకు ఆకాశం బద్దలైపోతది. సాధించినాం చూడుండ్రని గల్ల దాని కదే ఎగురుతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది జంతర్ మంతర్ కాడ. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసుడుతోని జెంజీలు ఎగిరి దుంకుతున్నారు చూడుండ్రి. అరరరరే ఆగుతూనే లేరు కదా. ఏ ఒక్కలకు భూమి మీద కాలు నిలుస్తలేదు. మనం సాధించినాం. మనం సెంటర్ సర్కార్ మెడలొంచినాం. కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించిన వీరులం మనం అన్నట్టు ఎగిరి గంతేస్తున్నారు. బల్లే బల్లే అనుకుంటా పంజాబీ పాటలు, ఢిల్లెం బల్లెం డోల్ దెబ్బల మూతల నడమ డాన్సులు వేస్తున్నారు. జంతర్ మంతర్ మొత్తం పండుగ జరుపుకున్నట్టే అయింది. మొన్న స్పెయిన్ దేశానికి సాకర్ కప్ వస్తే సంబరాలు చేసుకున్నట్టు క్రికెట్ లో ఇండియాకు వరల్డ్ కప్ వచ్చినంత ఆనందాన్ని అందుకున్నారు జెంజీలు. ఒకళ్ళని ఇంకొకరు ఎత్తుకునుడు, స్వీట్లు పంచుకునుడు, కంగ్రాట్స్ చెప్పి కావలిచ్చుకునుడు. అబ్బో చిన్న కథ కాదు పోరి జంతర్ మంతర్ కాడ. మనం సాధించిన మనతోనే అయింది ఇదంతా. ఒక్కసారి తప్పు జరిగితే బాధ్యత వహించేదాకా వదిలిపెట్టమనేది నిరూపించినాము. ఇక్కడ పోలీసుల దెబ్బలకు ఏడిచినాము, వాళ్ళ బూట్ల కింద నలిగిపోయినాము. దేశం 4 దిక్కులకెళ్ళి తిండికి తిప్పలబడ్డాము. అయినా పోరాటాన్ని ఇడవలేదు. అంత గట్టిగున్నాం కాబట్టే ఇలా మనం సాధించినాం. వీఆర్ ద కాక్రోచెస్ అన్నట్టు ఒకళ్ళకి ఇంకొకరు చెప్పుకుంటూ ఆనందంలో మునిగిర్రు. జంతర్ మంతర్ల జనసంద్రం ఉప్పొంగినట్టు ఆనందం సునామీ తీరుగా ఎగిరెగిరి పడ్డట్టు సంబరాలు చేసుకున్నారు. ఇక జెన్జీ పార్టీ లీడర్ అభిజిత్ దీప్ కి ఆనందంతోని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటే ఏడ్చినంత పని చేసిండు. ఇక ఈ జెన్జీ పోరాటాన్ని దేశంలో చాలా మంది లీడర్లు, పెద్ద పెద్దోళ్ళు, యువత పట్టుదలను మెచ్చుకున్నారు. దండేసి దండ పెట్టినంత పని చేసిరు. మీ ధైర్యం, మీ త్యాగం, మీ పోరాటం దేశానికి స్ఫూర్తినిచ్చింది. న్యాయం కోసం పట్టుబట్టి పోరాటం చేసి విజయం సాధించిన మీకు వందనాలు అన్నట్టు చెప్పిరు. ప్రకాష్ రాజు, కేజ్రీవాల్, హరీష్ రావు, కేటీఆర్, సినిమా పెద్దలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ పోరాటాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళ సంబరాలు చూసి సప్పట్లు కొట్టిరు. సుశ్రీలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.